నా పేరు ఆకుల నారాయణమ్మ. కరెంట్ ఆఫీస్ దగ్గర బనగానపల్లె. నేను కసుదోయడానికి బయటకొస్తే ఒక అబ్బాయి ఇట్లా వాకింగ్ చేసినట్టు వచ్చి మళ్ళా ఎనక్కి పోయినాడు. కొంచెం అవతల ఒకాయన బండి పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. ఆయన కాడికి పోయి మాట్లాడి మళ్ళా తిరిగి వచ్చినాడు. వచ్చి నాకు మెడలో చైను తీసుకొని నన్ను కింద తోసేసి, ఆ అబ్బాయి అంతలో కూడా బండేసుకొనొచ్చి ఈ అబ్బాయిని ఎక్కించుకొని పోయినాడు. నల్ల ప్యాంటు, నల్ల షర్ట్ ఏసుకున్నాడు. టీ షర్ట్ నల్లది, నల్ల ప్యాంటు. కసుదోయనికి నేను బయటకొచ్చినాను. వస్తానే ఆ అబ్బాయి అక్కడ ఒకడు హెల్మెట్ పెట్టుకొని బండి ఆపుకొనున్నాడు. ఈ అబ్బాయి వచ్చి నాకు దండ పట్టా అని తెంచేసి కింద దోసినాడు. నడుము నొప్పి పట్టింది. ఇక వాడు బండి మీద ఉండేటోడు వచ్చి ఎక్కించుకొని పోయినాడు. ఆ అబ్బాయిని పెట్రోల్ బంక్ వెళ్ళి పోయినారు. చైన్ లాగిన అబ్బాయికి ఒక 35 సంవత్సరాలు అట్లా ఉంటాయి. ఇంకా వేరే అబ్బాయికి ఎంత ఉందో హెల్మెట్ పెట్టుకున్నాను. ఇది కరెంట్ ఆఫీస్ దగ్గర. మా ఇంటి సైడ్ మేము కసు కొట్టుకుంటుంటామన్నా. మా ఆయన కసు కొట్టేటప్పుడు ముందర వచ్చేసినారు సైడ్ దిక్కు. ఒక అతను రోడ్ సైడ్ ఆగినారు. బగ్గి మీద ఒక అతను వచ్చేసినాడు. అది పెట్టుకునే వాళ్ళు హెల్మెట్ ఒక అతను పెట్టుకున్నాడు, ఒక అతను హెల్మెట్ పెట్టుకోలే. ఇద్దరు బ్లాక్ షర్ట్ వేసుకున్నారు. అంతవరకు గమనించినాము. ఎట్లనే నేను ఇంతవరకు అక్కడనే చూసినది. సైడ్ నుంచి వచ్చినారు. ఆ రోడ్డు కాడ ఉంది కదన్నా, ఆడ నిలబడినారు. ఈ సైడ్ అయితే ఇది ఉంటుంది. ఒకడు వచ్చి ఇట్లా పోయినాడు, ముందు పోయినాడు. అంటే అంత ఆమె కాటికి కొంచెం 4 అడుగులు ముందు పోయినాడు. వెనక్కి తిరిగినాడు. వెనక్కి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి ఆడ ఉన్నాన్ని ఏం సైకిల్ వేసినాడో వాడు బగ్గి స్టార్ట్ చేసినాడు. వాడు గబక్కన పోయినాడు, అది తీసుకున్నాడు. వాడు బగ్గి ఆటికి వచ్చింది. ఎమ్మడే బస్సు బగ్గి ఎక్కిస్తాడు.